ఇక్కడికి విచ్చేసినటువంటి సోషల్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, పేపర్ విలేకరులకి, ఇక్కడ కూడి వచ్చిన ఆటో కార్మిక సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు ఆగస్టు 15వ తారీఖుని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ఆ పథకం కింద ఈరోజు ఆ పథకం వల్ల ఆటో కార్మికులమైనటువంటి మేమందరం కూడా చాలా ఇబ్బందులు పాలయ్యామండి. ఎందుకంటే ఇదివరకే ఎంప్లాయ్మెంట్ లేక, ఉద్యోగాలు లేక ఉన్నటువంటి చాలామంది ఈరోజు ఉన్నటువంటి యువత కూడా ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరుగుతుందండి. అందువల్ల మాకే కాంపిటీషన్ జరిగి సర్వీస్ ఇలాగ ఇంతవరకే మేము ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇది ఎలా అయిందంటే, మా మీద ఏదో పుండుమే కారం జల్లిన విధంగా ఈ ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ఎందుకంటే ఇంతవరకే పోయిన నెలలో ఆషాఢం కారణంగా సర్వీసులు లేవండి. ఆషాఢం పోయిన వెంటనే ఇది ఎప్పుడైతే ప్రవేశపెట్టారో 2 నెలలు అవుతుందండి. మా స్టాండ్లో 10 ఆటోలు ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగిందండి. 2 ఆటో కార్మికులు నిన్న రాత్రి ఫోన్ చేసి, అన్నయ్య ఒక 100 రూపాయలు ఉంటే ఇయ్య అన్నయ్య అనేసి అన్నాడంట సహోదరుడు. అంతే నేను అన్నాను, తమ్ముడు ఎందుకురా అంటే, పాపకి హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు డబ్బులు లేవు అన్నయ్య, మెడిసిన్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నావు అన్నయ్య, ఒక 100